హల్లెలూయా స్తోత్రం. ఈరోజు మన లేఖన భాగము అపొస్తలుల కార్యంలో 14వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆయన హెచ్చవలసి ఉన్నది, మనందరం తగ్గవలసి ఉన్నది. ప్రతి ప్రసంగికుడు తగ్గవలసి ఉన్నది, ప్రభువు మాత్రమే హెచ్చించబడవలసి ఉన్నది. పరలోకమందు దేవుని చిత్తము ఎలాగూ నెరవేరుచున్నదో భూలోకములో కూడా మన జీవితాల్లో కూడా దేవుని చిత్తము నెరవేర్చబడి దేవునికి మహిమ కలగాలి. దేవుని స్తోత్రం. మన ద్వారానే కాదు, అన్ని జనుల ద్వారా కూడా దేవుని నామానికి మహిమ కలగాలి. మన సత్క్రియలను చూసి అన్ని జనులు మనల్ని ప్రభువుని మహిమపరుచున్నట్లుగా ఉండాలి. మనం మాత్రం స్తుతిస్తే సరిపోదు. జీవము గల ప్రతి జీవి, లేకపోతే శ్వాసము కలిగినటువంటి ప్రతి జీవి, బ్రత్ను కలిగినటువంటి ప్రతిది, తమలో ఊపిరి కలిగినవన్నీ అనగా బతికున్నవన్నీ జీవరాశులన్నీ ఆయన్ను స్తుతించాలి. జీవరాశులు అంటే మనుషులు ఉద్దేశించి, మనమందరము జీవము కలిగినటువంటి వ్యక్తులం, జీవరాశులం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో రండి, మీకు మీ కుటుంబానికి ప్రత్యేకమైనట్టు ఆహ్వానం పలుకుతున్నాం. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. ఒక 25-26 నిమిషాలు. మీకు ఈ ప్రోగ్రాం చూడడం మీకు పెద్దగా ఇష్టం ఉండకపోవచ్చు, కానీ అంటే పెద్ద పెద్ద ప్రీచర్సో లేకపోతే ఏమైనా పెద్ద పాపులర్ ప్రోగ్రామ్స్, షోస్, ఇటువంటి వాటికైతే, ఏదైనా మ్యూజిక్తో కూడుకుంది అయితే, ఇటువంటి వాటి అయితే మీరు చూడడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈ ఉదయకాలము దేవుడు మీతో మాట్లాడాలనుకుంటున్నాడు. గాడ్ వాంట్ టు స్పీక్ విత్ యూ. కాబట్టి కొద్ది సమయం, టైం వేస్ట్ అనుకోవద్దు, కొద్ది సమయం కేటాయించండి. రిమోట్ కాస్త పక్కన పెట్టేసేయండి. రిమోట్ మీ దగ్గరే మీ చేతిలో ఉందనుకోండి, మీరు శోధించబడతారు, సడన్గా వేరే ఛానల్లోకి వెళ్ళిపోతారు. అందుకనే ఎక్కువ రెఫరెన్స్ లేకుండా సింపుల్గా 4 పాయింట్లు, 4 లేదా 5 పాయింట్లు, 4, 5 ఇలా పాయింట్లతో మెల్లగా నేను వివరిస్తూ ఒక వాక్యాన్ని తీసుకొని వివరణాత్మకంగా వెళుతూ విశ్లేషణాత్మకంగా వెళుతూ ఉన్నాను. మీకు అర్థమవుతున్నాయి అనుకుంటాను. మీకు అర్థం కాకపోతే దయచేసి మీ కామెంట్ సెక్షన్లో ఎవరైనా యూట్యూబ్లో నుంచి చూస్తున్నట్టయితే వెంటనే హాయ్ అనో, ప్రైజ్ లార్డ్ అనో, దేవునికి స్తోత్రం అనో, హల్లెలూయా అనో, మారనాథానో, షాలోమ్ అనో ఏదో పెట్టండి, రెస్పాండ్ చేయండి. మీరు నేను కలిసి పనిచేద్దాం. ఈ టీవీ కార్యక్రమం నేను ఒక్కడిని చేసేది కాదు, మీరు కలిసి చేయాలి. మీరు నేను కలిసి, మీరు అదృశ్యంగా నేను దృశ్యంగా. అలాగని వెంటనే డబ్బులు ఇమ్మని కాదు, స్పాన్సర్ చేయమని కాదు నా మాటలకు ఉద్దేశం. ప్రార్థనలో, వాక్యం వినడం, షేరింగ్ కావచ్చు. దీని లింక్స్ మీ స్నేహితులకి వేరు వేరు గ్రూప్లో షేర్ చేసుకోవచ్చు. అలాగని తద్వారా నాకేదో పబ్లిసిటీ వస్తుందని కాదు. నాకు పబ్లిసిటీ అవసరం లేదు. నేను పాపులర్ సెలబ్రిటీనే ఏం కాదు, నాకు దాని యొక్క అవసరం లేదు. నేను తగ్గవలసి ఉన్నది, నేను మరుగై ఉండవలసింది, నేను అదృశ్యం కావలసి ఉన్నది. ఆయన మాత్రమే ఎచ్చవలసి ఉన్నది. ఒకడంత పాపులర్ అయినా మనిషి 50-60 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాలు మించి పాపులర్ కాదు. తర్వాత పాపులారిటీ అంత ఏమవుతుంది? నువ్వు మట్టిలో నీ పర్సనాలిటీ లేకపోతే నీ పర్సన్ లేకపోతే నీ బాడీ, నీ ఫిజికల్ బాడీ మట్టిలో కలిసిపోయిన తర్వాత నీ పాపులారిటీ వలన ఏం ప్రయోజనం? కాబట్టి ఈ రోజుల్లో చాలామంది కీర్తి కొరకు, పేరు ప్రఖ్యాతుల కోసం తప్పించిపోతున్నారు. దీంట్లో ఎటువంటి అర్థం లేదు. ఆత్మలో ఎదిగే కొద్దీ దీస్ ఆర్ యూజ్లెస్ థింగ్స్ అనిపిస్తుంది మీకు. ఆత్మలో ఎదుగుతూ ఉన్నాం అనుకోండి, నీవు నాకుండగా నాకు ఏది అక్కర్లేదని ఆసాపు భక్తుడు చెప్పాడు. ఆయన మనకుండగా పబ్లిసిటీ మనకు అవసరం లేదు. ఆయన మనకుండగా ఇంకా ఏదేదో భౌతికమని కావాలనే లేదు. ఆయన ఉండగా మనకు సఫిషియంట్గా మనం ఉంటాం, సమృద్ధిగా సంతృప్తికరంగా ఉంటాం. కాబట్టి పబ్లిసిటీ, నా పేరు రాలేదు, నా గురించి ఎవరు మాట్లాడుకోవడం లేదే అని మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. మన గురించి మాట్లాడుకుపోయినా పర్లేదు, నా గురించి మాట్లాడుకుపోయినా పర్లేదు, ప్రభు గురించి మాట్లాడితే చాలు. లెట్ ద పీపుల్ స్పీక్ అబౌట్ మై లార్డ్, నాట్ అబౌట్ మీ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో రండి, మరొక పర్యాయం మీకు మీ కుటుంబానికి, మీ కుటుంబ సభ్యులకు ప్రత్యేకమైన ఆహ్వానం పలుకుతున్నాం. మీ ప్రేయర్ రిక్వెస్ట్లు నాకు పంపించండి. నా 2 నంబర్లు ఇక్కడ ఉన్నాయి, 2 వాట్సాప్ నంబర్లు. ఆ నంబర్లో నేను ఉంటాను, ఒక నంబర్లో ఎక్కువ ఉంటాను, ఒక తర్వాత 2 నంబర్లో కూడా మీరు పెట్టే మెసేజ్ నేను చూస్తూ ఉంటాను. కొంతమంది పెడుతున్న మెసేజ్ నేను చూస్తున్నాను, వాటిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. కొంతమంది ఈ మన కీవర్డ్స్ మూల వాక్యాలు తీసుకొని
దాని యొక్క ఇమేజెస్ ఇంటర్నెట్ నుంచి పంపిస్తున్నారు. దేవుని స్తోత్రం. మీ యొక్క అటువంటి ఎఫర్ట్ను బట్టి నేను ప్రభు నామాన్ని మహింపరుస్తాను. ఏదో ఒక రీతిగా నన్ను ఎంకరేజ్ చేయాలనే మీ ప్రయత్నాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. దేవుని స్తోత్రం. ఈ కార్యక్రమం మీ కార్యక్రమంగా మీరు భావించండి. మీరు ఏదైనా చెప్పాలనుకున్నా మీరు చెప్పొచ్చు, కామెంట్స్ రూపంలో పెట్టచ్చు. వచ్చినటువంటి కామెంట్స్లో బెస్ట్ కామెంట్ తీసుకొని నేను ఇక్కడ వాక్యం చెప్పడానికి ముందుగా పంచుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తాను. మీ యొక్క థాట్స్, మీరు ఇంకా ఈ థాట్స్కి ఏదైనా యాడ్ చేయాలనుకున్నా కానీ మీరు చెప్పండి నిర్మమాటంగా. దిస్ ఈజ్ యువర్ ప్రోగ్రామ్. శాంతి టీవీ ఛానల్ అనేది మీ ఛానల్, ఇది దిస్ ఈజ్ యువర్ ఛానల్. అంతేకాకుండా హీ మస్ట్ ఇంక్రీజ్, ఆయన హెచ్చవలసి ఉన్నది అనేది మీ కార్యక్రమం. శాంతి టీవీ నెల్లూరు అనే ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఫేస్బుక్ ఐడికి మీరు ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించండి. ప్రతి ఆదివారం నేను ఇచ్చేటువంటి మెసేజ్, లేకపోతే వారం మధ్యలో ఎప్పుడైనా ఇచ్చేటువంటి మెసేజ్ ఇవన్నీ మీకు అందుబాటులోకి వస్తాయి. ఉపవాస కూడికల సమయాల్లో నా తోటి దేవజనులు వాళ్ళు ఇచ్చేటువంటి సందేశాలు కూడా మీకు పాస్టర్ డి విజయరత్నం గారు, పాస్టర్ ఎస్ విజయ్ కుమార్ గారు, బ్రదర్ షాలేం గారు, ఇంకా ఇటువంటి దేవజనులు ఇచ్చేటువంటి సందేశాలు మీకు అందుబాటులో ఉంటాయి. దేవుడు ఎవరి ద్వారా ఏం మాట్లాడుతాడో మనకు తెలియదు, కాబట్టి దేవుడు ఎవరి ద్వారానైనా మాట్లాడగలడు. కనుక ఈ దినాల్లో మ్యాక్సిమం కరువుకు ముందు 7 సంవత్సరాల కరువు రావడానికి ముందుగా 7 సంవత్సరాల సమృద్ధి వచ్చింది. ఇది 7 సంవత్సరాల సమృద్ధి, తర్వాత 7 సంవత్సరాల తర్వాత కరువు వస్తుంది. అది ఎప్పుడో ఏంటో మరి తెలియదు. అగబు ప్రవక్తలాగా నేను ప్రవచనం చెప్తున్నానని భావించొద్దు. అగబు అనేటువంటి ఆయన యోసేపు యొక్క జీవిత చరిత్రలో నుంచి చెప్పినట్టు ఉదాహరణ కాదు. అది ఉదాహరణ కాదు, ఉపమానం కాదు. దట్స్ ఎ ప్రాఫెసీ. అది నెరవేరింది అని కూడా వెంటనే పక్కనే రాయబడింది. వాక్యాన్ని సంగ్రహిద్దాం, సేకరిద్దాం. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు మీకు గుర్తున్నాయి అనుకుంటున్నాను. మీకు గుర్తు లేదు అంటే ఒకవేళ గుర్తున్నా లేకపోయినా జస్ట్ మీకు కొద్ది రిమైండ్ చేద్దామనేది నా యొక్క ఉద్దేశమైంది. తప్పించుకున్నవారు పౌల్, బార్నబాస్ అనేటువంటి వాళ్ళు యోబు గ్రంథము 1వ అధ్యాయంలో కొంతమంది తప్పించుకొని ప్రమాదాల్లోంచి తప్పించుకొని వచ్చారు. కుమారులు చనిపోయారు, పశువులు చనిపోయాయి, ఇవన్నీ చనిపోయాయి, కానీ తప్పించుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. తనయులు తప్పించుకోలేకపోయారు కానీ కొంతమంది తప్పించుకున్న వాళ్ళు ఉన్నారు. దాసులు తప్పించుకొని వచ్చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎవరో ఒకరు బతకాలిగా, ఎవరో ఒకరు బయటికి రావాలిగా, ఎవరో ఒకరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలిగా. యోబు గారు సేఫ్గా ఉన్నాడు, యోబు భార్య సేఫ్గా ఉంది, కానీ యోబు యొక్క పిల్లలే చనిపోయారు. సరే, ఆ స్టోరీని మనకు తెలుసు. తప్పించిన వారని కాదు, తప్పించుకున్నవారు. వాళ్ళు పారిపోలేదు. దే వర్ ఎస్కేప్డ్, నాట్ ఫ్లడ్ అని నిన్న మనం చెప్పుకున్నాం. దాని గురించి మనం ఆలోచించిన వాళ్ళు ప్రభు యొక్క ఆజ్ఞను పాటించారని మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మాటలు వీళ్ళకి తెలిసి ఉండదా? అప్పుడు అక్షరార్థంగా యేసు వారితో ఉన్నాడు మత్తయి సువార్త 10వ అధ్యాయం సమయంలో. కానీ అపోస్తుల కార్యములు 14వ అధ్యాయ సమయంలో యేసు ప్రభు అక్షరార్థంగా లేడు. పౌలు ఇవన్నీ చదివింటాడు. చదవలేదు అని మనం ఖచ్చితంగా చెప్పలేం. యేసు ప్రభు యొక్క హృదయాన్ని ఎరిగినవాడు, అలాగనే హృదయానుసారుడు అని నేను అనలేదు. అలాగనే హృదయానుసారుడు కాదు అని మనం ఖచ్చితంగా చెప్పలేం. మనందరం ఆయన యొక్క హృదయానుసారులమే. హృదయానుసారులుగా ఉండాలి. హృదయానుసారులుగా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. దేవుని వాక్యం చదువుతూ ఉన్నప్పుడు దైవ హృదయము, గాడ్స్ హార్ట్, గాడ్స్ యొక్క మైండ్ ఏంటో, గాడ్స్ యొక్క నాలెడ్జ్ ఏంటో మనం అర్థం చేసుకుంటాం. దేవుని స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు, వాళ్ళు ప్రభు యొక్క ఆజ్ఞను పాటించారు, ప్రభు చెప్పిన దాన్ని చేశారు. రెండోది, వాళ్ళు పిరికివారు కాదు, పిరికి వాళ్ళై పారిపోలేదు. ప్రభు ఇచ్చిన ఆలోచన ప్రకారం వెళ్ళారే కానీ వాళ్ళు పారిపోలేదు. అంతేకాకుండా వాళ్ళ గురించి మనం ఆలోచించినటువంటి 3వ విషయము స్తోత్రం, వాళ్ళు ప్రభు చేత చెదరగొట్టబడ్డారు. ప్రభువే చెదరగొట్టాడు వాళ్ళని. కలిసి ఉన్న వాళ్ళని చెదరగొట్టడం ఏంటి అంటారేమో. వాళ్ళని కలిసి ఉండమనే చెప్పాడు, తన్నుకోమని కలహించుకోమని చెప్పలేదు. మీరు భూమిని నిండించండి అని ఆదాముతో చెప్పినట్లుగా, నోవహుతో చెప్పినట్లుగా, యూదయ, సమరయ, భూదిగంతములు, యెరూషలేము ఇవన్నీ కవర్ చేయండి అని తన శిష్యులతో చెప్పినట్టుగా యెరూషలేమును వారి బోధతో నింపారు. 5వ అధ్యాయంలో, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయంలో.
ఆసియా అంతటా దేవుని వాక్యాన్ని వాళ్ళు వినిపించారని అపోస్తుల కార్యములు 19వ అధ్యాయంలో చూస్తున్నాం. దే కవర్డ్ మ్యాక్సిమం ప్రజలను రీచ్ అయ్యారు. ఫుల్ గాస్పల్ వాళ్ళు ప్రీచ్ చేశారు, ఫుల్గా గాస్పల్ని ప్రీచ్ చేశారు, సాచ్యురేటెడ్ ఎవాంజలిజం చేశారు అని మనం మాట్లాడుకున్నాం. 4వదిగా వాళ్ళు ప్రయోగాత్మకంగా ప్రవర్తించారు, బిహేవ్ చేశారు. ప్లీజ్ మీకే చెప్తాం మేము, ఈ ఒక్కసారికి వినండి, ఈ ఒక్క మీటింగ్లో మాటలు వినండి అని బతిలాడుకోలేదు. మీరు వద్దనుకుంటున్నారు, యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, సరే, నో ప్రాబ్లం. శాపనార్థాలు పలికి వెళ్ళలేదు, నో ప్రాబ్లం. మా వస్త్రాలు దులుపుకొని, వస్త్రాలకు ధూళి అంటుంటుంది, ఈ దుమ్ము ధూళి భరితమైనటువంటి వీధుల్లో ఖచ్చితంగా ఆ ధూళి మిగతా ధూళి కన్నా ప్రత్యేకంగా ఉంటుంది. ఆ ధూళి సాక్ష్యం పలికే అవకాశం ఉంది. లేదండి వాళ్ళు రాలేదు, చేయలేదు, స్వార్థ చెప్పలేదు, యేసుప్రభుని గురించి చెప్పలేదు అనే అవకాశం లేదు. ఈ ధూళి సాక్షిగా ఒకరోజు మారుతుంది. స్తోత్రం, ఎవరి స్తోత్రం. కాబట్టి నిన్న మనం ఆలోచించిన విషయాలవి. వాళ్ళు పారిపోలేదు. నా వంటి వాడు పారిపోదగునా? గర్భాలయంలోకి నేను వెళ్ళను. మీ సలహా ప్రకారం ఒకవేళ దేవుడు చెప్తే నేను వెళ్ళగలనేమో, దాచుకుంటానేమో, దాగుతానేమో. నేను ఒక విగ్రహాన్ని కాదు, నేను ఒక వ్యక్తిని. నాకు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. గర్భాలయంలోకి నేను వెళ్ళాల్సిన అవసరం లేదు. దేవాలయం లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. చావాలనుకున్నప్పుడు ఎక్కడున్నా మనం చస్తాం. ఎంత సురక్షితమైన ప్రదేశంలో ఉన్నా చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఐ డోంట్ వరీ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. దయచేసి మీరు ఒకవేళ ప్రేమను బట్టి ఏమైనా సలహా ఇస్తే ఇచ్చారు, ప్రమాదాన్ని గురించి చెప్పండి, కానీ దానికి ఒక సలహా మీరు చెప్పడం నాకు నచ్చలేదు, నేను దాన్ని స్వీకరించలేను, సారీ అన్నట్టుగా నెహెమ్యా బిహేవ్ చేశాడు. అలాగని నెహెమ్యా ఆ రాత్రి గర్భాలయంలో గడపలేదు కాబట్టి తన ప్రాణం పోయింది. నెహెమ్యా ఎంతో ఆశతో వచ్చాడు. ప్రాకారాన్ని పునర్నిర్మాణం జరిగించకుండానే, కోల్చబడిన వాటిని పునర్నిర్మాణం జరిగించకుండానే చనిపోయాడని మనం చదవడం లేదు. 52 రోజుల్లోపు ఆయన తన పని పూర్తి చేశాడు, ప్రజలందరికీ సంతోషాన్ని కలుగు చేశాడు. మనం చదువుతున్నప్పుడు ఆ మాట ఎంతో సంతోషం కలుగుతాయి. మొదటి 5 అధ్యాయాలు ఆయన పడిన ఎంత రిస్కీ విషయం చేశాడు. రిజైన్ చేయలేదు, లాంగ్ లీవ్ పెట్టి వచ్చాడు. తనకున్నటువంటి ఫైనాన్షియల్ సోర్సెస్ని తాను ఆపేసుకొని వచ్చాడు. తన ఫ్యామిలీకి దూరం వచ్చాడు, చాలా దూరం వచ్చేసాడు. ప్రభు పనిచేశాడు. ఇక్కడికి వచ్చి ఏదైనా లబ్ధి పొందాడంటే గవర్నర్గా ఉన్నంత కాలం, లేకపోతే అధికారిగా ఉన్నంత కాలం వాళ్ళ దగ్గర నుంచి ఏం బెనిఫిట్ పొందలేదు. నెహెమ్యా ఏమాత్రం డబ్బు పిచ్చి కలిగిన వాడు కాదు, డబ్బు మీద మనసు కలిగిన వాడు కాదు అని మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. దేవుని స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు. రండి ఈ సమయంలో మనం ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని చదువుకుందాం. ఈ దినము కొరకై అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 10వ వచనం, బుక్ ఆఫ్ యాక్ట్స్ 14th chapter verse 10. స్తోత్రం. నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి కొనసాగాడు. దేవుని స్తోత్రం. ఏం జరిగింది ఇక్కడ? దీని గురించి మనం గత ఎపిసోడ్లో 1-2 సార్లు మనం మాట్లాడుకున్నట్టే గుర్తు. స్తోత్రం. నీ పాదములు మోపి, ఓ సహోదరుడా, నీ బలహీనమైన పాదములు మోపి, నీ నడవలేనటువంటి పాదములను మోపి, నీ ప్యారలైజ్ అయినటువంటి పాదములను మోపి, నీ యూజ్లెస్ పాదములు. నేను ఒక తర్జుమాలో చూసినప్పుడు హిస్ యూజ్లెస్ ఫీట్ అని రాయబడింది. కాళ్ళే కానీ లేవు, నడవడానికి పనికిరావు. కళ్ళే చూడడానికి పనికిరావు. ఎలా ఉంటుంది? చేతులే పనిచేయడానికి పనికిరానప్పుడు దేనికవి? యూజ్లెస్ ఫీట్, వర్త్లెస్ ఫీట్, హెల్త్లెస్ ఫీట్, స్ట్రెంగ్త్లెస్ ఫీట్. అటువంటి ఫీట్ గురించి మనం అక్కడ చూస్తున్నాం. నీ పాదములు సరిగా మోపి నిలువుమని బిగ్గరగా చెప్పినప్పుడు ఏం జరిగిందంటే, బిగ్గరగా జరిగినప్పుడు ఏదో సంథింగ్ జరిగిందని కాదు. యెహెజ్కేలు గ్రంథములో 37వ అధ్యాయంలో ఎండిన ఎముకల లోయలో అతను ప్రవచించినప్పుడు తన శబ్దం వినబడిన తర్వాత, తన శబ్దం ముగిసిన తర్వాత, ఈ శబ్దం ఎక్కడికి జొరబడిందో తెలియదు, ఈ శబ్దము ఎముకల్లోకి జొరబడినట్లుగా ఉంది. నిర్జీవమైనటువంటి ఆ ఎముకలు, ఎండిపోయినటువంటి ఆ ఎముకల్లో ఒక సౌండ్ వచ్చింది, ఒక విచిత్రమైన సౌండ్ వచ్చింది. గడగడమనేటువంటి ధ్వని, రాట్లింగ్ సౌండ్ వచ్చింది.
రాటిల్ స్నేక్ అనేటువంటి ఒక సర్పం, అటువంటి ఏదో శబ్దం, ఎముకలన్నీ గ్యాదర్ అవుతున్నటువంటి, మానవ ప్రయత్నం లేకుండా ఎండిన ఎముకలన్నీ కలిసిపోతున్నట్టుగా, మింగిల్ అవుతున్నట్టుగా, ఒకదాని మీద ఒకటి సెట్ అవుతున్నట్టుగా, అస్థి పంజరాల్లో భాగాలుగా మారుతున్నట్లుగా, చల్లా చెదరైపోయినట్టు ఎముకలు ఒకటవుతున్నట్లుగా ఏదో సౌండ్. ఆ సౌండ్కి భక్తుడు పెట్టిన పేరు రాట్లింగ్ సౌండ్, గడగడమను ధ్వని. తన ధ్వని గంభీరమైన ధ్వని కావచ్చు, కానీ తాను వింటున్నటువంటి ప్రకృతిలో తన ముందు ఆ లోయలో తను వింటున్న స్వరం రాట్లింగ్ సౌండ్. దానికి ముందు దైవస్వరం విన్నాడు. దైవస్వరం ఉంది, దైవజనుని స్వరం ఉంది. దేవుని మాటకు లోబడి దైవజనుడు మాట్లాడిన తర్వాత వినబడేటువంటి ఒక స్వరం ఉంది. దిస్ ఈస్ రిజల్ట్. స్తోత్రం. దేవుని స్వరం మొదట, తర్వాత మానవ స్వరం, తర్వాత మానవుడు విధేయత చూపించి, దేవుని మాటకు విధేయత చూపించి దేవుని మాటకు లోబడి ఉన్నప్పుడు, తాను పలికినప్పుడు దాని ఫలితంగా, తాను విత్తిన దాని ఫలితంగా ఒక సౌండ్. నీవు సాధారణ నీ స్వరాన్ని, నీ సొంత స్వరాన్ని విత్తితే ప్రభు యొక్క ఆశీర్వాదపు స్వరాన్ని నువ్వు వింటావు, గడగడమనే ధ్వనిని వింటావు. గడ్డకట్టినటువంటి, ఘనీభవించినటువంటి పరిస్థితుల్లాంటి పరిస్థితులు మీ చుట్టూ ఉంటే వాటి మధ్యలో శబ్దం వచ్చే అవకాశం లేదు. వాటి మధ్యలో నుంచి ఒక శబ్దం, దైవ శబ్దం విన్నావు. దైవ శబ్దం విన్న తర్వాత విన్ని నువ్వు ఊరుకోకుండా నీవు మాట్లాడడం ఆరంభించినప్పుడు, నువ్వు ప్రవచించడం ఆరంభించినప్పుడు ఎముకల కదలికను గురించిన శబ్దం, ఎముకలు కలుసుకోవడం గురించిన శబ్దం నువ్వు వింటావు. యూ విల్ లిసన్ ఎ వాయిస్. గడగడమను ధ్వనిని యెహెజ్కేలు ప్రవక్త విన్నాడు. విస్తారమైన వర్షం వచ్చేటువంటి ధ్వనిని భక్తుడైనటువంటి ఏలియా విన్నాడు. కంబళి చెట్ల ఆకుల కొనలు కదలాడుతున్నటువంటి సున్నితమైనటువంటి ఒక స్వరాన్ని, ఒక చప్పుడుని, ఒక సవ్వడిని దావీదు విన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం వినాల్సినటువంటి స్వరాలు చాలా ఉన్నాయి. దేవుడు కలిగించేటువంటి స్వరాల్ని, శృంగధ్వనులు మనం వినాల్సిన అవసరం ఉంది. మనం వాటిలోకి వెళ్ళలేదు. ఇక్కడ రాయబడింది, అతడు గంతులు వేసి నడిచెను అని కాదు, అతను గంతులు వేసి నడవసాగెను. హీ బిగాన్ టు వాక్. దేవుని స్తోత్రం. వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. 14వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతున్నాను. స్తోత్రం. సో హీ షౌటెడ్, పాల్ షౌటెడ్. స్తోత్రం. బర్నబా షౌట్ చేశాడని కాదు, ఎవరు షౌట్ చేస్తే మాత్రం ఏంటి? స్తోత్రం. ఇక్కడ రాయబడిన మాట, పాల్ షౌటెడ్, హీ షౌటెడ్, యూ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ స్టాండ్ అప్. స్తోత్రం. ఆన్ యువర్ ఫీట్. ద మ్యాన్ ఇన్స్టెంట్లీ జంప్డ్ టు హిస్ ఫీట్, stood for the first time in his life and walked. గంతులు వేసేటువంటి అనుభవాన్ని గురించి మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. గంతులు వేసే అనుభవం, లీపింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్ an exciting experience, ఇట్స్ ఎ జాయ్ఫుల్ ఎక్స్పీరియన్స్. అది సంతోషభరితమైన క్షణములతో కూడుకున్న సమయం. అది గంతులు వేశాడు అతను. స్తోత్రం. అతడు గంతులు వేసి నడవసాగాను. కానీ అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 8వ వచనములో కొద్దిగా భిన్నంగా కనిపిస్తుంది. స్తోత్రం. వాడు దిగ్గున లేచి నడిచెను, నడుచుచూ గంతులు వేయచ్చు. వీడేమో 3వ అధ్యాయంలో వాడేమో నడుచుచూ గంతులు వేస్తున్నాడు. కానీ ఈ 14వ అధ్యాయంలో వ్యక్తి, స్తోత్రం, 10వ వచనంలో రాయబడింది, అతడు గంతులు వేసి నడవసాగెను. నడుస్తూ గంతులు వేశాడు ఒక అతను. ఇతను గంతులు వేసి, గంతులు ఆపేసి గంతులు వేస్తూ ఉండినని కాదు, అతడు నడవడం ఆరంభించాడు. గంతులు వేయబట్టి నడవగలిగాడు. గంతులు వేయడాన్ని బట్టి అతను నిశ్చయం చేసుకున్నాడు, ఐ కెన్ వాక్. మనం వేసేటువంటి గంతులు చెప్తాయి, స్తోత్రం, మనం నడవగలమని. నడవడం కన్నా గంతులు వేయడానికి మరింత ఎక్కువ బలం కావాలి. గంతుల గురించి నేను ఆలోచించినప్పుడు దాన్ని వేరు విధాలుగా 4 విధాలుగా పోల్చి వాక్యంలో రాయబడింది. దాన్ని కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మొట్టమొదటిగా యెషయా గ్రంథము 35వ అధ్యాయము 6వ వచనం. బుక్ ఆఫ్ ఐజయా 35:6 ప్రవచనాత్మకమైన మాట, యెషయా చెప్పినట్టు మాట.
స్తోత్రం. వాడు కుంటివాడు వలె గంతులు వేయును. దుప్పి వలె గంతులు వేను. కుంటివాడు, స్తోత్రం, కుంటుచూ నడుచున్న వారిని రక్షిస్తానని జకర్యా గ్రంథంలో వాగ్దానం ఉంది. యాకోబు కుంటివాడైపోయాడు. కుంటివాడు అయిన తర్వాత ఇజ్రాయెల్ అయ్యాడని కాదు, కుంటివాడు ఇజ్రాయెల్ ఇంచుమించు సేమ్ టైంలో జరిగింది. అనగా ఇజ్రాయెల్ అందరికీ ఇజ్రాయెల్ అనే అనుభవం అంటే కుంటి అనుభవం అని కాదు. అతడు కుంటివాడు దుప్పి వలె ఏం చేస్తాడట? గంతులు వేయదు. దుప్పి వలె, దేవుని స్తోత్రం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, ఆశపడి నీటిని గుర్తించిన తర్వాత గంతులు వేస్తూ నీళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఎమోషనల్గా ఫీల్ అయిపోయి, సెంటిమెంటల్గా ఫీల్ అయిపోయి, ఎగ్జైటింగ్గా ఫీల్ అయిపోయి కుప్పి గంతులు అన్నట్టుగా గంతులు వేసినటువంటి అనుభవం, దుప్పి లాంటి అనుభవం. దుర్బలుడుగా ఉన్న వ్యక్తిని దేవుడు దుప్పిలాగా మార్చాడు. అతన్ని దుప్పిలాగా చేసేసాడని కాదు, అక్షార్థంగా అతను దుప్పేయాడని కాదు, దుప్పిలాగా గంతులు వేసేటువంటి అనుభవం. దేవుని స్తోత్రం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోవేల్ గ్రంథం, బుక్ ఆఫ్ జోయల్, 2nd chapter, verse 5. యోవేల్ గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనంలో మనం గమనిస్తే గంతులు వేశాడు అని చెప్పడానికి ఒక ఉదాహరణ, ఒక కంపారిజన్, ఒక మెటాఫర్ ఉపయోగించబడింది. రథములు ధ్వని చేయునట్లు, అవి పర్వత శిఖరముల మీద గంతులు వేయుచున్నవి. ఎలాగా? 3 పోలికలు చెప్పండి. నేను దీని గురించి ఎక్కువ వివరించడం లేదు, ఇంగ్లీష్లో చక్కగా ఉంటుంది. రథములు గంతులు వేసినట్లుగా అవి అంటే ఏంటి? యోవేలు గ్రంథము 1వ అధ్యాయం 4వ అధ్యాయం మిడతల గురించి చెప్పబడింది, మిడతల సమూహాన్ని ఉద్దేశించి చెప్పబడింది అని మనం అధ్యాయం మొదటి వాక్యాలు చదివితే మనకు అర్థమవుతుంది. మనం ఆలోచిస్తున్న మాట ఏంటంటే రథములు గంతులు వేస్తాయని కాదు, రథముల యొక్క కదలిక అప్ అండ్ డౌన్లో గుండా వెళ్ళినప్పుడు, బ్యాడ్ రోడ్డు మీద, రఫ్ రోడ్డు మీద వెళుతున్నప్పుడు అది గంతులు వేసినట్టుగా, అలల మీద దోణి వెళ్ళినట్టుగా అలా ఉంటుంది. దాన్ని ఉద్దేశించి అక్కడ రథములు గంతులు వేయడం అనేటువంటి పోలికని చెప్పింది. అతడు దుప్పిలాగా గంతులు వేశాడు, అతడు రథములాగా గంతులు వేశాడు. అతన్ని రథంగా దేవుడు మార్చాడు, రథ అనుభవంలోకి. రథము యుద్ధానికి సంబంధించింది, ఆత్మ సంబంధమైన జీవనం అనేటువంటి యుద్ధం, ఆత్మీయ పోరాటానికి అతన్ని సిద్ధపరిచాడు దేవుడు. అతడు దుప్పి వలె గంతులు వేశాడు, రథము వలె గంతులు వేయబడిన అనుభవం. 3వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. నా నామమందు నీతి సూర్యుడు ఉదయిస్తాడు. నీతి సూర్యుడైన యేసు ఉదయిస్తాడు. ద సన్ ఆఫ్ రైచియస్నెస్ విల్ అరైజ్ ఆర్ షైన్ ఫర్ యూ. అతని రెక్కలు, నీతి సూర్యుని రెక్కలు మీకు ఆరోగ్యము కలుగు చేసినప్పుడు, ఆత్మీయ ఆరోగ్యము కలుగు చేసినప్పుడు, భౌతిక ఆరోగ్యమును కలుగు చేసినప్పుడు, మానసిక ఆరోగ్యమును కలుగు చేసినప్పుడు మీరు ఊరుకొండరు, మీరు బయలుదేరుతారు. యూ విల్ ట్రావెల్, స్టార్ట్ యువర్ జర్నీ. కొవ్విన దూడలు, దేవుని స్తోత్రం, దూడవలే గంతులు వేయబడతారు, గంతులు వేస్తారు. ఎప్పుడైతే దైవ కార్యము జరిగిందో మీలో కొవ్విన అనుభవం ఏర్పడుతుంది, పుష్టి అనుభవం ఏర్పడుతుంది, ఫ్యాట్నెస్ అనుభవం ఏర్పడుతుంది, అనగా అనాయింటింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. మనం ఇక్కడ ఆలోచిస్తున్నమాట, మీరు ఎప్పుడైతే నీతి సూర్యుడైనటువంటి దేవుడు మీకోసం ప్రకాశిస్తాడో, భౌతిక సూర్యుడు అస్తమించవచ్చు కానీ నీతి సూర్యుడు అస్తమించడు. నీతి సూర్యుని యొక్క ఉదయము ప్రకాశం వలన, స్తోత్రం, జరుగుతున్న విషయం ఏంటంటే మీరు కొవ్విన దూడల వలె గంతులు వేస్తారు. పోలికలు మనం ఆలోచిస్తున్నాం. గంతులు వేసేటువంటి అనుభవం, దుప్పి వలె గంతులు వేస్తారు, దుప్పి వలె అరణ్యములో గంతులు వేస్తారు, రథముల వలె పర్వతముల మీద గంతులు వేస్తారు. 3వది దూడ వలె గంతులు వేస్తారు, పొలంలో కావచ్చు. అనగా గంతులు వేసేటువంటి అనుభవం, సంతోషపు అనుభవం, లీపింగ్ ఎక్స్పీరియన్స్ అనేది అరణ్యములో జరుగుతుంది, పర్వతముల మీద జరుగుతుంది, అంతేకాకుండా పొలములో జరుగుతుంది, ఎక్కడైనా జరుగుతుంది. నువ్వు ఎక్కడున్నా దేవుడు నీకు ఒక గంతులు వేసేటువంటి అనుభవాన్ని దేవుడు ఇచ్చే అవకాశం ఉంది.
మరి యొక్క వందన వచనం వినగానే ఎలిజబెత్ గర్భములోని శిశువు యోహాను గంతులు వేశాడట. దేవుని స్తోత్రం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో బయలు ప్రవక్తలు ఉదయం నుంచి సాయంత్రం దాకా గంతులు వేశారట. ఫాల్స్ వర్షిప్, ఎమోషనల్ వర్షిప్. చూడండి, పాత నిబంధన ఆరాధన, ట్రెడిషనల్ వర్షిప్ అలా ఉంటుంది. గంతులతో ఎమోషన్తో కూడుకుని ఇలా ఉంటుంది. మనం ఆలోచిస్తున్న మాట 3 పోలికలు, 4వ పోలిక చెప్పి నేను ముగించేస్తాను. గంతులు వేసేటువంటి అనుభవం, నాట్యపు అనుభవం, సంతోషించేటువంటి అనుభవం, ఎక్సైటింగ్ ఎక్స్పీరియన్స్, సందడి చేసేటువంటి అనుభవం, కోలాహల అనుభవం, నిశ్శబ్ద అనుభవం నుంచి ఒక శబ్దపు అనుభవంలోకి, నింగికేసేటువంటి ఒక శబ్దపు అనుభవంలోకి దేవుడిని తీసుకొస్తాడు. నీ మౌనాన్ని షాటర్ చేసి, నీ సైలెన్స్ని షాటర్ చేసి, బ్రేక్ చేసి ఒక సౌండ్, జాయ్ఫుల్ సౌండ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విషాదపు సంగీతపు అనుభవంలోంచి వినోదపు సంగీతపు అనుభవంలో తీసుకొస్తాడు. 4వ విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనం. నేను ఇచ్చేటువంటి, యేసు ఇచ్చేటువంటి నీళ్లు తాగేవాడు, మెస్సియా ఇచ్చేటువంటి నీళ్లు తాగేవాడు తప్పికొనడు. ఓకే, బాగానే ఉంది. ఇఫ్ ఎనీవన్ డ్రింక్స్ ద లివింగ్ వాటర్ ఐ గివ్ దెమ్, దే విల్ నెవర్ బి థర్స్టీ అగైన్. ఫర్ when you drink this water I give you, it becomes a gushing fountain of Holy Spirit. ఉబికేటువంటి, ఊరేటువంటి, తన్నుకొచ్చేటువంటి, బబ్లింగ్ అయ్యేటువంటి గషింగ్ ఫౌంటైన్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఫ్లడింగ్ యూ విత్ ఎండ్లెస్ లైఫ్. దేవుని స్తోత్రం. గంతులు వేయడం అనే దానికి ఇక్కడ, గంతులు వేయడం అని తెలుగులో లేదు కానీ, ఊరడం, ఉబకడం, పొంగడం, పాలు పొంగినట్టుగా, లేదా పొంగడం, పైకి లేవడం, ఎగిసిపడడం, గంతులు వేసేటువంటి అనుభవం. దేవుని స్తోత్రం. నీటి వలె, ఒకటి దుప్పి వలె, 2 రథము వలె, 3వది దూడ వలె, 4వది నీటి వలె, గంతులు వేసేటువంటి అనుభవంతో ప్రభు మనల్ని నడిపించాలని కోరుకుంటూ నా మాటలు నేను ముగిస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీ అందరికీ వందనాలండి. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి యొక్క నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.